నమస్తే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఖమ్మంలో చేసిన వ్యాఖ్యలంతా కూడా ఈరోజు చర్చకు దారితీస్తున్నాయి తెలంగాణలో. భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి తన సీటు కాపాడుకోవడం కోసం అని చెప్పి కేటీఆర్ మాట్లాడిండు. అట్లాంటి ఛాన్స్ ఉందా? జరుగుతున్నాయి అట్లాంటి? అసలు మాట్లాడదాం తెలంగాణలో ఏం జరుగుతుంది. క్రాంతి దళ అధ్యక్షుడు తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ గారు ఉన్నారు నాతో పాటు. పృథ్వన్న నమస్తే. నమస్తే, జై తెలంగాణ. యా, కేటీఆర్ మాట్లాడిన మాటలు మొదటిగా ఇప్పుడు నేను చెప్పిందంతా మీరు విన్నారు ఆల్రెడీ. బట్టి, పొంగులేటి, ఉత్తమ్ నుంచి థ్రెట్ ఉంది, వాళ్ళ ఫోన్లు రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నాడు అని చెప్పి కేటీఆర్ మాట్లాడారు. దీంట్లో వాస్తవం ఉండే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లకు ఇటువంటి చేసే అలవాట్లు అన్ని ప్రభుత్వాలు చేసుకుంటూనే వచ్చినాయి. వీళ్ళు కొత్త ఏం కాదు, చేస్తుండొచ్చు కూడా, తన కూడా చేస్తుండొచ్చు, తెలియదు మనకు అది. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇంత విచ్చల విడిగా జరుగుతుంది, కొన్ని వేల మంది ఫోన్ ట్యాప్ చేస్తారని ఎవరు ఊహించలే. మా బోటోళ్ళు కొంత రాజకీయ నాయకులు వాళ్ళ వీళ్ళే చేస్తారని అనుకున్నాం. కానీ మరీ సంసారాలలో చెడగొట్టేటట్టుగా పెళ్ళాం మాట్లాడినాయి, మొగలు మాట్లాడినాయి, ఆడోళ్ళు మొగోళ్ళు వాళ్ళ ఇంట్లో సొంత ఇంట్లో కూడా వీళ్ళు ట్యాప్ చేసిన చరిత్ర కేటీఆర్ కుటుంబానికి ఉన్నది. కేసీఆర్కి కొత్త కూడా కాదు. ఆయన అప్పుడు ఉట్టిగా టెలిఫోన్ ఎక్స్చేంజ్లో కూడా రికార్డులు తెప్పించుకునే బాపతోడు ఆయన 80sలో నేను చెప్పేది. గౌలిగూడ ఎక్స్చేంజ్కి వెళ్ళి ఇట్లా ఇవన్నీ అవి చాలా మందిలో అప్పట్లో చర్చ కూడా ఉండే. అయితే ఇప్పుడు వాస్తవం ఏంటంటే, సరే వాళ్ళకు బట్టి కావచ్చు, లేకపోతే ఉత్తమ్ కావచ్చు, ఉత్తమ్ ముఖ్యమంత్రి కావాలని చాలా తీవ్రంగా ఫైట్ చేసినోడే కదా ఆయనే. సో ఏమైనా భయపడి చేపిస్తుండేమో, నాకైతే పెద్ద ఇప్పుడు చేస్తున్న తెలియదు. కానీ జరుగుతున్నట్టుగా మనం ఏం నమ్మాలనా లేదా అనేది కాకుండా జరగవచ్చు జరగకపోవచ్చు తెలియదు. దీని గురించే చేస్తున్నట్టు ఇన్సెక్యూరిటీ అయితే ఉంటది. పుసుకున్న రేవంత్ ఎక్కడన్నా ఫెయిల్యూర్ అయితే నేను రావాలన్నట్టు ఉంటది కదా. బట్టికి ఉంటది, ఉత్తమ్కి ఉంటది, ఇంకెవరికన్నా కూడా ఉండొచ్చు, పొంగులేటికి ఉండొచ్చు, ఆయన పైసల బలం ఉన్నాయి, ఇవన్నీ ఉంటాయి. సరే, మా బోటలో ఫోన్లు అయితే పక్కా ట్యాప్లో ఉంటాయి అనేది అయితే 200%. దాంట్లో వీళ్ళందరూ ఏమైనా సత్యారిచ్చిండ్రులా మా ఫోన్ ఎవరు చేస్తలేము, ట్యాప్ ఎవరు చేస్తలేము, ముగ్గురు పేర్లు పెట్టి ఇక్కడ పెట్టిర్రు. వీళ్ళు ఏమైనా సత్యారిచ్చిండ్రులా? వీళ్ళు చెప్పే నమ్మేటందుకు చేస్తుండొచ్చు, ఒకరికి ఫోన్లు ట్యాప్లు చేస్తుండొచ్చు. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు కేటీఆర్ మాట్లాడిన అంశము, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు బరాబర్ చేసిండ్రు అనేది తేలిపోయింది. వీళ్ళు చేసిన కథకు కొంతమంది జైళ్ళల్లో ముసలు ఎక్కిస్తున్నారు, చూస్తున్నారు. వాళ్ళంతా వాళ్ళు జైలు కూడా చిప్పకూడు కూడా తింటున్నారు వాళ్ళంతా. అయితే ఇక్కడ అంశం ఏంటంటే, 18 months తర్వాత ఎవరైతే సూత్రధారులు పాత్రధారులు కొంతమంది లోపడిపోయారు, కానీ సూత్రధారులు మాత్రం ఇంకా బయట తిరుగుతున్నారు. కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీళ్ళంతా. అంటే ఈ కాంగ్రెస్ నాయకత్వానికి, టీఆర్ఎస్ నాయకత్వానికి రెండింటి మధ్యలో ఏదో ఓడంబడిక జరుగుతున్నది పక్క. ఇప్పుడు కొన్ని స్కామ్లు అయిన వాటి కూడా, ఇప్పుడు మామూలు చిల్లరగా ఏదైనా దొంగతనాలు అయితేనే తీసుకుపోయి బొక్కల వారేస్తారు. వీళ్ళకి ఇంత పెద్దది 1000 మంది ఫోన్లు ట్యాపులు చేస్తారు. రోజు ఆయనను పిలుచుడు, ఈయనను పిలుచుడు, వాళ్ళు చెప్పిరి మాకు ఆర్డర్స్ ఉన్నాయని చెప్పిరు. అవన్నీ కొన్ని ఉన్నాయి కూడా, వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ కూడా ఉన్నాయి. మరి అవన్నిటిని తీసుకొచ్చి వీళ్ళని ఫస్ట్ బొక్కల వారేసి కదా చేయాల్సింది. మరి ఎందుకు చేస్తున్నారో మాకైతే అర్థమైతలేదు. వీళ్ళంతా ఒకటే ఉన్నారని అయితే క్లారిటీ ఉన్నది. అంటే కేటీఆర్ మాట్లాడిన మాటలు గతంలో రేవంత్ రెడ్డి, సరే కేటీఆర్ వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిర్రా లేదా అనేది పక్కన పెడితే, అదే తప్పు రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తాడు? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ విచారణ జరుగుతుంది, కేసీఆర్కి నోటీసులు ఇచ్చిర్రు, మళ్ళీ తర్వాత గవర్నమెంట్ పోతే మళ్ళీ ఆ కేసులు ఎదుర్కోవాలనే ఇది ఉంటుంది కదా. అట్లాంటి తప్పు రేవంత్ రెడ్డి చేసే అవకాశాలు ఉన్నాయా? 100% చేయొచ్చు. దీనిలో ఏమున్నది, ఇప్పుడు లిస్టులు దేనికని పెడతారు? యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని పెడతారు, లేకపోతే యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ అని పెడతారు. ఇప్పుడు నక్సలైట్లతో సంబంధాలు నేనే కదా, గా లిస్టులోనే ఇవన్నీ పేర్లు పెట్టి పంపించి చేసిరు కదా. సో అవైతే ఎట్లా జరుగుతూనే ఉంటాయి కదా. ఎక్కడో రిమోట్ ప్లేసెస్ లో ఎవరో ఇన్ఫార్మర్లు ఉన్నారు, డౌట్స్ ఉన్నాయంటే పోలీసులు పెట్టి అవి చేస్తారు. వాటి లిస్టులో కొంతమంది చేపియచ్చు. ఇప్పుడు నా ఫోన్ అయితే పక్కా ఉండి ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఉన్న నాసుంటో ఫరక్ పడేది ఏమి ఉండదు. ఇక మేము మాతో ఓపెన్ ఉంటుంది కదా, ఇంట్లో మాట్లాడేది బయట మాట్లాడతాం. సీక్రెట్ లో కనుక ఉంటే వాడు భయపడాలి. మాసుంటో మాకు భయం ఏముంటుంది చెప్పు, మేము అన్ని ఓపెన్ గానే చెప్తాం. సో అందుకని చేస్తలేరు అనేది ఉండకపోవచ్చు. కాకపోతే వీళ్ళు మధ్యలో చేస్తురా లేదా అనేది మనకు ఆధారం లేని ముచ్చట అవుతుంది. కానీ చేసే పద్ధతి మాత్రం గవర్నమెంట్ ఎప్పుడు అవలంబిస్తూనే ఉంటది కదా. పవర్లు ఉన్నటువంటి వాళ్ళకి చాలా సింపుల్ ఇది ట్యాప్ చేసి. ఇప్పుడు ఎందుకు బండి సంజయ్ కూడా ఎక్కడో చేస్తుండొచ్చు అని ఆయన కూడా మాట్లాడు. కేంద్ర హోమ్ మినిస్టర్ స్థాయిలో, డిప్యూటీ హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి, స్టేట్ మినిస్టర్ ఉన్నటువంటి స్థాయిలో ఆయననే మాట్లాడినట్టే. మరి ఏమో తెలియదు ఇక, మరి వాళ్ళకు ఉన్నది. కానీ ఇది చేసేటువంటిది ఉంటది, ఆ ప్రక్రియ ఉన్నదని మాత్రం తెలుసు కదా. ఉన్నప్పుడు మరి చేసి ఉండొచ్చు. పరీక్షకు సిద్ధమా అని చెప్పి బల్లగుద్ది మాట్లాడుతుందంటే, గతంలో వీళ్ళు ఆల్రెడీ అధికారంలో ఉన్నప్పుడు చేస్తుంటే
అట్లాంటి మాటలు వస్తాయి కదా అంటున్నాను. వీళ్ళన్ని తాస్పాములే అబ్బా, ఇవి ఏం జేరుగోట్లు కాదు ఇవి. సో వీళ్ళందరూ ఒకటే ఒకటే కులానికి సంబంధించిన వాళ్ళు, దోపిడి కులానికి సంబంధించిన వాడు, ఎవరిని ఎత్తి మీద ఇవన్నీ అటు ఏంది 2 తలకాయల పాము అంటే ఒకటి తోక కూడా వీళ్ళు తలకాయనే ఉంటారు, 2 తలకాయల పాములు ఇల్లు ఇటు మాట్లాడతారు, అటు మాట్లాడతారు. వీళ్ళంతా అంతనే, ఈవెన్ రేవంత్ అంతనే, కేటీఆర్ అంతనే, వీళ్ళంతా అదే బాపుతలు. ఈయన తప్పు చేసింది కాబట్టి నేను చేయలేదంటే వీళ్ళు వచ్చినాక ఏమన్నా ఘనకార్యం చేస్తున్నారా? వీళ్ళ పాలన ఏమన్నా చక్కగా ఉన్నదా? కేసీఆర్కే నోటీసులు ఇచ్చారు కదా, విచారణ కొనసాగుతుంది, ఒక స్టెప్ పడ్డది కదా. ఎన్ని రోజులు పోయి విచారణ నాకు అర్థం కాదు. కేసీఆర్ చచ్చేదాకా విచారణ చేస్తారా? ఈ లోపల వీళ్ళు వింటరో పోతారో తెలియదు. అంటే ఇవన్నీ ఏంటంటే ఎక్కడో ములాఖాత్ అయినరు వీళ్ళంతా అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు ఎందుకు చిన్నది కార్ రేసింగ్ దాంట్లో క్లియర్ కట్ ఉన్నాయి కదా, పైసలు అటు ఇటు పోయినాయి అనేది తీసుకొచ్చి మరి ఎందుకు అరెస్ట్ చేస్తలేరో నాకు అర్థమవుతలేదు. కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేరో తెలుస్తలేదు. ఇంత పెద్దగా అయింది, ప్రాజెక్టు కుంగిపోతుంది, మేఘా కృష్ణారెడ్డిని అసలే ముట్టరు, వీళ్ళు ఎవరిని ముట్టరు. మేఘా కృష్ణారెడ్డి వీళ్ళకు కూడా ఫండ్ చేస్తాడు, కాంగ్రెస్ కు ఫండ్ చేస్తాడు, ఆయనే బీజేపీకి ఫండ్ చేస్తాడు, బీఆర్ఎస్ కు ఫండ్ చేస్తాడు. ఇక ఆయన మీద ఎందుకు యాక్షన్ ఉంటుంది? కొంతమంది రాజకీయ మేధావులు ఏమంటారు అంటే కేసీఆర్ చేసిన తప్పులు రేవంత్ రెడ్డి అస్సలు చేయడు, గతంలో రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టే ఈ స్థాయికి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డిని, కేసీఆరే రాజకీయ నాయకుడిని చేసిండు అని చెప్పి అంటారు. అట్లాంటి తప్పు కేటీఆర్ని జైల్లో పెట్టి మళ్ళీ బయటకు వచ్చి గల్లేరి ఎగరేసుకొని పాదయాత్రలు చేసి హీరోలు చేస్తారా అంటున్నా నేను. ఎవరి మేధావులు నాకు ఒకటి 2 పేర్లు చెప్తే మరి ఇది కాంగ్రెస్ మేధావులు కాంగ్రెస్ కు భజన కొట్టేటోడు అయితే మేధావు అనవాడాడు. ఏ రాజకీయ పార్టీకి రేపు పొద్దుగాల నేను కూడా ఏదైనా రాజకీయ పార్టీకి భజన కొడితే దాంట్లో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అని జనం కూడా చూస్తుంటారు కదా. సో అసలు మేధావి ఎవరు? అసలు మేధావి ఈ పార్టీల చుట్టూ తిరిగేటోడు మేధావి ఎట్లయితాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లే నమ్మాల్సిన అవసరం లేదు జనం. వాళ్ళు ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇస్తారు, రేపు ఇంకో స్టేట్మెంట్ ఇస్తారు. ఆయన పదవి వస్తే ఇప్పుడు చాలా మంది పదవిలో కూర్చున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు సపోర్ట్ చేసుకుంటేందుకు వాళ్ళు ఆ ముచ్చట చెప్తా ఉంటారు ఈ పార్టీల గురించి. రేవంత్ ఆ పనిచేయడు, రేవంత్ పెద్ద ఇల్లంతా చిన్నప్పుడు గోళీలు ఆడుకొని తిరిగిన వాళ్ళ వీళ్ళకంతా తెలిసినట్టు. రేవంత్ క్యారెక్టర్ ఇది, రేవంత్ ఇట్లా, రేవంత్ అట్లా, ఇవన్నీ మనకు తెలిసిన వాళ్ళ ఇవన్నీ. అంటే రాజకీయాల వీళ్ళు నువ్వు చెప్పు, నాకు 2 పేర్లు చెప్పు, ఏ మేధావి అంటుండో చెప్పు, నేను చెప్తా ఆ మేధావి గురించి ఏంటో చెప్తాను నేను. సో అట్లా ఎందుకంటే వాళ్ళు కొన్ని పదవులు ఉండొచ్చు, లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ ఉండి మాట్లాడేటోళ్ళు మాట్లాడుతుండొచ్చు. ఫేర్ గా క్లియర్ గా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నది అని తేలిపోయింది, ప్రజలకు తెలిసింది. ప్రతి ఇంటిల్లు పాదును పోయి అడిగితే ఏ గదో పెద్ద కొత్త ముచ్చట చెప్తున్నావు అంటారు, కానీ శిక్ష పడతలేదు అనేది ఒకటే ఇక్కడ. వీళ్ళ ముగ్గురు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ప్రభుత్వం ఎవరి ఫోన్లు ట్యాప్ చేయట్లేదు, మీ దగ్గర సమాచారం ఉంటే పంపించండి, సీఎంను హౌలే సన్నాసి అనడం ఏం సంస్కృతి అంటే. వీళ్ళ ముగ్గురు కూడా భట్టి, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు ఆల్సో వీళ్ళ స్టేట్మెంట్లు ఇచ్చారు. ప్రతిపక్షం నుంచేమో వీళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ప్రతిపక్షం నుంచి వస్తుంది. అసలు ఏం జరుగుతుంది? వీళ్ళు సత్యహరిచంద్రులా? ఇప్పుడు వీళ్ళని నమ్మేటందుకు? వీళ్ళు సత్యహరిచంద్ర ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నా? వీళ్ళని నమ్మేటందుకు 14 పార్టీలు తిరిగిన వాళ్ళు ఉన్నారు ఇద్దరు అయితే. ఎటు అధికారం ఉంటే ఎటు పచ్చగుంటే అక్కడ పోయి కూర్చునే బాపతో వీళ్ళంతా. వీళ్ళు చెప్తే మనం నమ్ముతామా? మేము ట్యాప్ చేస్తలేము, ఆధారాలు ఎందుకుంటే ఆధారాలు. ఇప్పుడు ఆధారం ఉన్నోళ్ళని మీరు యాక్షన్ తీసుకుంటారా? ఉన్నోళ్ళై బీఆర్ఎస్ వాళ్ళ ఆధారాలు ఉన్నాయి కదా, వాళ్ళని ఎవరు అరెస్ట్ చేస్తలేరు కదా. సంసారాల మీద చిచ్చు పెట్టిన వాళ్ళనే మీరు ఏం చేస్తలేరు కదా. ఏమో మరి మీరు అందరు ములాఖాత్ అయి ఉన్నారు, మాకేమో మాకు రేవంత్ రెడ్డికి ఏమైనా భయపడుతున్నారేమో వీళ్ళ పార్టీలో ఉన్న మంత్రులు కావచ్చు, సీనియర్ ఉత్తమ్ లాంటి వాళ్ళు టాపింగ్ విషయంలో రాంగ్ స్టేట్మెంట్లు ఇస్తే ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో. అంటే ఇప్పుడు వాళ్ళు ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మాట్లాడకపోవచ్చు, రేపు అది తెలిసినాక మాట్లాడుతుండొచ్చు. ఇప్పుడు వీళ్ళందరూ అందరూ ఓరుగోరు తిట్టుకున్నోలే కదా. ఇప్పుడు ఉత్తమైన ఇప్పుడు అలా వెంకరెడ్డి అయినా ఇటువంటి వాళ్ళు ఒకరినొకరు తిట్టుకున్నోలే. రాజగోపాల్ రెడ్డి అయినా నువ్వు పదవి కొనుక్కున్నావు 50 కోట్లకు అని చెప్పి ఏదో ఇచ్చిండుగా, స్టేట్మెంట్లు ఇచ్చిండు కదా. వాడు కానిస్టేబుల్ అంటే వాడు హోమ్ గార్డ్ అని. వీళ్ళకి పెద్ద ఏమి ఉండవు, వీళ్ళకి విలువలు ఎందుకుంటాయి? మళ్ళా పదవులు పైసలైనా కాంట్రాక్ట్ ఇస్తాను, నీకు 500 కోట్లు, నువ్వు ఇటు తీసుకుని అటు తీసుకుని నీకు ఇంత ఇస్తాను నాకు ఇంత ఇస్తాను ముచ్చట నేనే. అందరు కాంప్రమైజ్ అవుతారు. వీళ్ళంతా కాంట్రాక్టర్లు హ్యావ్ బికమ్ పాలిటిషియన్స్ ఆఫ్ లేట్. రియల్ ఎస్టేట్ మాఫియా, రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ హ్యావ్ బికమ్ మినిస్టర్స్. పర్సంటేజెస్ అవి ఇవి తీసుకున్న వాళ్ళు అందరూ అటువంటి వాళ్ళు వచ్చి అక్కడ కూర్చున్నాక ఈ ప్రజలేంది మన్నేంది నోరు తెరిస్తే అబద్ధాలు వీళ్ళంతా. నేను ఒకరిని సింగిల్ అవుట్ చేసేది కాదు. ఒక బట్టి అంటే ఫస్ట్ నుంచి కాంగ్రెస్ ఉండొచ్చు, ఉత్తమ్ కాంగ్రెస్ ఉంటుంది. వీళ్ళిద్దరైతే నువ్వు పొంగిలేటును కింద అయితే మొత్తం తిరిగిన వాళ్ళే కదా, ఎటు పచ్చగుంటాడు తిరిగిన వాళ్ళే కదా. వీళ్ళంతా ఏమన్నా తెలంగాణ అన్నోళ్ళ వీళ్ళు కాదు కదా. అయినా వీళ్ళు కూడా మంత్రులై కూర్చున్నారు కదా. వీళ్ళకి ఎందుకుంటే తెలంగాణ మీద ప్రజల మీద వీళ్ళకి ఎందుకు ప్రేమ ఉంటుంది? గతంలో 4 ఎటు తిరుగుతాటే మాట్లాడు. గతంలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేసీఆర్ ని కూడా నానా రకాల మాటలు అన్నాడు, సరే బూతులు తిట్టిండు, ఏదో మాట్లాడాడు. ఇప్పుడు అదే ఇక్కడ రిపీట్ అవుతుందని చెప్పి మాట్లాడుతున్నాడు. కేటీఆర్ మాట్లాడుతున్నాడు, హౌలే నికృష్టుడు, పెంట పూరుగు, ఏం పీకుతావు నువ్వు, మొగాడివైతే రా అంటూ సీఎంపై పరుష పదజాలం అని రపి రాసిర్రు. సో ఈ మాటలు అన్నాడు నిన్న ఖమ్మంలో జరిగినటువంటి ఆ కార్యక్రమంలో అన్నాడు. ఏంటి స్టేట్మెంట్లు ఏంటి? అసలు తిడితే రాజకీయ నాయకులు సీఎంలు అవ్వచ్చా?
ఇప్పుడు పాండబల కాడ కూర్చొని చిల్లరగాళ్ళు మాట్లాడుకుంటారు చూసినావా? ఆ గుట్కలు తినుకుంటా సగం గుట్కాలు షేర్ చేసుకుంటా తినేటోళ్ళు. ఆ? ఇప్పుడు కొత్తగా గంజాయి బ్యాచ్ వచ్చింది, ఆ బ్యాచ్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు వీళ్ళు. మరి ఈయన కూడా డ్రగ్స్ తీసుకుంటారు అని చెప్పని అంటా ఉండే కదా. మరి వాళ్ళకి ఆ మత్తులో మాట్లాడుతుర్రా నాకు తెలుస్తలేదు కానీ వీళ్ళు అసలు ఏం లీడర్లు పోయి నాకు అర్థమైతలేదు. వీళ్ళు ఏం డెవలప్మెంట్ చేశారు, వీళ్ళు ప్రజలకు వీళ్ళ పార్టీ వీళ్ళు ఎట్లా ఉపయోగపడ్డారు అని చెప్పి గవి మాట్లాడాలి కానీ ఏం పీకుతామంటే ఏం పీకుతున్నారు వీళ్ళు. పొద్దుగా లేచిన పీకుట కూర్చున్నాడు. ఏం పీకుడు అంటే ఏంటిది వీళ్ళ భాష? ఆయన అట్లే మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి స్థాయిలో. రేవంత్ రెడ్డి మాట్లాడతలేడు. ఇప్పుడు ఈయన వీళ్ళు సేమ్ ఉన్నారు. అంతకుముందు ఉదయం అప్పుడు గట్టినే మాట్లాడారు. సరే ఉదయం అప్పుడు అంటే ఏదో అటు ఇటు నడిచిపోయింది అనుకున్నాం. ఇప్పుడు మనిషి కూడా ఎప్పుడోసారి మాట్లాడి అనుకో భార్గవ్ నడుస్తుంది. పొద్దున్న లేసే నీ భాషనే అదైతే అరే నాయన నువ్వు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు జనం కూడా ఇటువంటి వాళ్ళని తీసుకుపోయి మంత్రులు ఎమ్మెల్యేలు చేస్తారని జనం కూడా ఆలోచించాలి. ఇప్పుడు జనం కూడా పైసలకు అమ్ముడుపోతారు కాబట్టి ఇటువంటి విధవలు వచ్చి అక్కడ కూర్చుంటున్నారు. ఇటువంటి ఈ భాషన వాళ్ళు మాట్లాడుతారు. సాధారణ పబ్లిక్ కూడా చాలా మంది అనుకునేది ఏంటంటే గతంలో రేవంత్ రెడ్డిని బెడ్రూమ్లోకి వెళ్ళి గుంజకపోయి మరీ జైల్లో పెట్టారు కదా. ఇప్పుడు ఇన్ని మాటలు అంటుంటే ఏం పీకలేవని మాట్లాడుతుంటే రోషం పౌరుషం లేదా మీకు అని చెప్పి సాధారణ పబ్లిక్ గ్రౌండ్లో మాట్లాడుకుంటున్న పరిస్థితి. నేను ఒకటి చెప్తా, యాక్చువల్గా ఈ భాషలతో అనేది కాదు. చాలా మంది అనుకుంటారు ఏంటంటే రేవంత్ రెడ్డి ఈయనకు కేసీఆర్ కు తూతు అంటే మైమే అన్నట్టుగా లేచపట్టుకుని వచ్చిందని అనుకుంటారు. ఇది కాదు. కేసీఆర్ కుటుంబము తెలంగాణ ప్రజల మీద చేసినటువంటి దమనకాండాన్ని చూసి ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలన, అవినీతి పాలన, నిరుద్యోగులకు వ్యతిరేకమైన పాలన, ఉద్యమకారులకు వ్యతిరేకమైన పాలన, ఏ ఆకాంక్షలతో అమరులు చనిపోయినరో ఆ ఆకాంక్షలు నెరవేరకుండా చూసినటువంటి పాలన, దాని మీద వెక్స్ అయ్యి మా బోటోలం కూడా వెక్స్ అయ్యి మేము తిరగబడితే చాలామంది, నేను అనగా చాలామంది ఇట్లా తిరగబడితే అప్పుడు ఆ ఓటు ఎటేయాలను అర్థం కాక 6 నెలల ముందు వరకు ఎలక్షన్స్ 6 నెలల ముందు వరకు కాంగ్రెస్ ఎక్కడ నుండి ఎవరిని తెలియదు కదా. 5వ స్థానం 6వ స్థానం 4వ స్థానం ఎమ్మెల్సీ నిలబడితే కూడా ఘోరం డిపాజిట్లు కూడా రాలే పెద్ద పెద్ద నాయకులకు. అప్పుడు ఏంటంటే అనివార్యంగా ఓటు ఎవరికి వేయాలి? బీజేపీ 3 పార్టీలు ఉండే, బీజేపీకి ఏదలుచుకోలేదు జనము, ఇటేసిరు అంతే తప్ప ఇంట్లో పెద్ద రేవంత్ అనో లేకపోతే ఈ పార్టీ వాళ్ళు ఏమో చేసిరనో అలో సోనియా గాంధీ తిరుగుతానో వీళ్ళ స్కీమ్లన్నీ చూసి ఓటు వేయలే. ఇది వాస్తవం. దీన్ని వీళ్ళు ఎట్లా మలుచుకుంటారు అంటే ఆయన మాట్లాడితే నేను దిగినా చూడు, నేను బరిగీసి కొట్లాడితే నేను ఇట్లా చూసినా అట్లా చూసినా అని మాట్లాడితే అంత సీన్ లేదు ఆయనకు. రేవంత్కి అంత సీన్ లేదు. ఓకే, ఇది కేవలం కేసీఆర్ వ్యతిరేకమైన ఓటు. అయితే విదిన్ పార్టీ ఒరుతున్నాడు, అటో ఇటో ఒరుతున్నాడు, ఇంకోటి ఒరుతలేడు కాబట్టి అని చెప్పని ఆయన నిలబెట్టుకుంటేందుకు ఈయన స్టార్టింగ్ ఏం చేసిన 1000 మందిని మీటింగ్ కాగానే ముంగడ పెట్టుకొని సీఎం 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 అని మొత్తుకున్నాడు. ఆ గద్దర్ నర్సన్న పాట ఒకటి బాగా లేపిండు. లేపే వరకు దాంతో నల్గొండ గద్దర్ అన్నాడు కదా, ఆ పాటతో నీ లేపి ఓ ఓ ఓ అని ఆయనకైనా మొత్తుకున్నాడు. ఇట్లా చాలా మంది వాళ్ళు కూడా చాలా మంది మాతో చెప్పిన వాళ్ళే ఈ ఏంద్రనైనా ఈ బ్యాచ్ ఇట్లా ఏడ మీటింగ్ అయితే ఈయన మనుషులను బ్యాచ్ని పంపించేది. ఇప్పుడు ఆ బ్యాచ్ వాళ్ళు ఎక్కడారో మాకు ఎరకలే కానీ వీళ్ళు జై జిందాబాద్ అని వితిన్ పార్టీలో ఇట్లా హైప్ క్రియేట్ చేసుకున్నాడు ఆయన, అంతే తప్ప రేవంత్ ను చూసి ఓటు వేసేది ఉంటే మరి మొత్తం వచ్చేది కదా. కేసీఆర్ మీద వ్యతిరేకమైన ఓటు కాంగ్రెస్ కు పడ్డది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ ను పెట్టుకుని, అది కూడా స్లెండర్ మార్జిన్ కదా. అంతే కాంగ్రెస్ లో ఉత్తమ్ కావచ్చు, పొంగులేటి కావచ్చు, బట్టి ఉత్తమ్ ఇద్దరు వీళ్ళు ఎప్పటి నుంచో కూడా ముఖ్యమంత్రి కావాలనే కోరికలు వీళ్ళిద్దరికి బలంగా ఉన్నాయి. నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కొల్లాపూర్లో 10 ఏళ్ళు నేనే సీఎం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేసిండు. ఈ స్టేట్మెంట్ వల్ల కాంగ్రెస్లో భవిష్యత్తులో, సరే ఇప్పుడు అంటే 3 ఏళ్ళు ఏం చేయలేరు కానీ రానున్న భవిష్యత్తులో ఎట్లాంటి అల్లకొల్లోలం జరిగే అవకాశాలు ఉంటాయి? రేవంత్ని మళ్ళీ సీఎంగా యాక్సెప్ట్ చేస్తారా వీళ్ళు సీనియర్లు? ఇప్పుడు ఒకటే నాకు తెలిసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది తప్ప మళ్ళీ నెక్స్ట్ టర్మ్ వస్తుంది అయితే నేను అనుకుంటలేను. అది కరెక్షన్ కూడా లాస్ట్ ఒక 6 నెలల కింది వరకు అట్లీస్ట్ కరెక్షన్ ఛాన్స్ అని అవకాశం అని ఉండే. ఈయన గడికోసారి ఆడికి పోతే ఆడికి మీరు బస్సులో ఉచితంగా తిరుగుతలేరా, బస్సులు ఉచితంగా తిరుగుతలేరా, ఇవే ముచ్చట్లన్నీ మేము ఆడోళ్ళని మొత్తం ఆర్టీసీ అంతా వాళ్ళ చేతిలో బస్సులు కొనిసిన 1000 బస్సులు, అది ఎవరియో ఏందో మాకు ఎరకలే కానీ అంటే ఇట్లా జనాన్ని ఆ ఒక్కటి చూపించి మిగతా అన్ని నాశనం పట్టించి ఇప్పుడు నువ్వు కౌలు రైతులకు అకౌంట్లలో పైసలు వేస్తా అంటివి 15,000 రూపాయలు. భూమి ఉన్నోనికి భూమి సాగు చేస్తున్నోనికి ఇద్దరికి ఇస్తామని చెప్పిండి ఎన్నికలకు ముందు. ఇది ఒకటే కాదు, కూలీలకు కూడా 12,000 ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. నేను సింపుల్ గా చెప్తున్నా, కొన్ని ఉద్యోగాలు ఇస్తలేవు, నిరుద్యోగ భృతి ఇస్తలేవు, నువ్వు లైబ్రరీ డెవలప్ చేస్తా, వాళ్ళు చదువుకుంటాను చేస్తాను, ఉల్టా వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ నాటితో కొట్టిపించే కాడికి నువ్వు తీసుకొస్తున్నావు. ఏ రంగమైనా ఉద్యమకారులకు 250 గజాలు 25,000 రూపాయలు ఇస్తా అన్నావు. ఇవన్నీ ఏంది రాగానే వెంటనే కొన్ని నెల రోజుల లోపట, కొన్ని 100 రోజుల లోపట. సర్పంచ్ల బిల్లులు కూడా ఇప్పటిదాకా పత్తలేదు. నిన్న కూడా సర్పంచ్లు దీక్ష చేసి కూర్చున్నారు. ఇన్ని సమస్యలు ఇవన్నీ వెంటాడుతుంటే ఆయన కనీసం పరిష్కార మార్గం సైడ్ పోకుండా
నా దగ్గర ఏం పాడైంది కోసుకొని తిన్నురు అంటుండే ఆయన. అయిపోయింది, దివాలా తీసి పడేసి. మళ్ళీ 10 ఏళ్ళు నేనే సీఎం అంటూ ఎట్లా అవుతాడు ఆయన 10 ఏళ్ళు సీఎం? అసలు యాక్చువల్గా ఏంటంటే కరెక్ట్ గా తిరుగుబాటు పోరాటాలు కనుక ఉండేది ఉంటే ఈ ప్రభుత్వం 6 నెలలు పడిపోతుంది. తెలంగాణకి సరి అయిన లీడర్ లేడంటారా? కొట్లాడే లీడర్ లేడంట. పుడతారు సమస్య ఉన్నప్పుడే పుడతారు. ఎప్పుడైనా కానీ సమస్యలకి వెళ్ళి పుడతారు, బరాబర్ పుడతారు. కాకపోతే కొన్ని సందర్భాలలో కొంతమందిని నమ్ముతారు. ఆ నమ్మిన బ్యాచ్ లో కేసీఆర్ ఉన్నాడు, తర్వాత రేవంత్ రెడ్డిని నమ్మలే కానీ కాంగ్రెస్ ని నమ్మిండ్రు. రేవంత్ రెడ్డి అని ఏమున్నా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది అసలు? ఆయన తెలంగాణ అన్నోడా? ఆయనకు తెలంగాణకు సంబంధం ఏంటి? ఏదో అనివార్యంగా సరే ఏదో మాట్లాడుతున్నాడు కదా, చలో మా బొట్టలో కూడా, కానీ ఏదో మారుతాడు కదా మనిషి అనుకున్నాం. ఇప్పుడు రేప్ కేసులలో ఎవడైనా పోయి జైలుకు పోయింది అనుకుందాం, సపోజ్ చెప్తున్నా, ఈయన గురించి చెప్తాలే, నేను జనరల్ చెప్తున్నా. వాడు 5 రేప్ కేసులు చేసో లేకపోతే 10 దొంగతనాలు చేసో ఒక 20 మర్డర్లు చేసో జైల్లో పోయి కూర్చున్నాడు అనుకో, జైలు శిక్ష అనుభవించి అటు చేసి లేదు నేను మారిపోయినా, నేను ఇట్లా నేను ఇప్పటి నుంచి మంచిగుంటా అటు ఇట్లా అని చెప్పానంటే సరే నేను ఒక అవకాశం ఇస్తారు. అదే టైప్ ఆఫ్ అవకాశం ఇప్పుడు ఈయనకే. తెలంగాణ అనకున్నా తెలంగాణ ఉద్యమకారులు చనిపోయేటందుకు, చాలా మంది ఉద్యమకారులకు చనిపోయేటందుకు కారణాలలో ఒక కారణం రేవంత్ రెడ్డి కూడా. ఎందుకంటే ఈయన అగేన్స్ట్ చేసినటువంటి బ్యాచ్ లో ఉన్నాడు కదా. నా దగ్గర లెటర్లు కూడా ఉన్నాయి, ఈయన పేర్లు రాసి చచ్చిపోయిన లెటర్లు కూడా ఉన్నాయి నా దగ్గర. నేను ఇట్లనే జరిగితే ఎప్పుడో మొదలు పెడతా, అవి కూడా మొదలు పెడతా. అయితే ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఉన్న తర్వాత వీళ్ళు ఏదో ఊహాగానాలకు పోయి ఈ ప్రజా వ్యతిరేక విధానాలు ఇవి నమ్మిండ్రి. నేను చలో ఏదో ఒకటి వచ్చిండని నమ్మిండు, కానీ వచ్చినాక ఏమైంది? నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలైనట్టు చేసి గత 10 ఏళ్లలో పనిచేసినటువంటి బీఆర్ఎస్ ని టార్గెట్ చేసి మాట్లాడేది ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ని తిడుతున్నారు మీరు. మార్పు లేదా? 2 ప్రభుత్వాలకి మార్పు కనిపించట్లేదా మీకు? నాకు కనబడతలేదు, బరాబర్ కనబడతలేదు. కంచెలు తీసేసినాం అంటారు కదా. కంచెలు అనేటి రోడ్ల మీద కంచెలు, ఆయన ప్రగతి భవన్ ముంగటున్న కంచెలు తీసుడు కాదు, మీ గుండెలు ఉన్న కంచెలు ఫస్ట్ తీసుకోండి. రేవంత్ రెడ్డి నువ్వు వచ్చి బయటకు వచ్చి పొంగనాలు మాట్లాడితే కుదరదు. ఇదే వర్డ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ గురించి అన్నా, రేవంత్ రెడ్డికి మీద ఇట్లా మాట్లాడాలని నాకు ఎప్పుడు లేకుండే. కానీ నువ్వు ఏం మార్పు కనబడతలేదు కదా. ఇప్పుడు నువ్వేనో ప్రజాప్రభుత్వం అని అన్నావు. ఇప్పుడు నిన్న చెప్తున్నా, నిన్న సర్పంచ్ల ధర్నా జరిగింది ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర. ఎక్కడో అక్కడ ఇంట్లో అరెస్ట్ చేసినావు. మరి అప్పుడు బీఆర్ఎస్ అదే చేసిండు కదా, నువ్వు అదే చేస్తున్నావు, బీఆర్ఎస్ అదే చేస్తున్నారు. నువ్వు పర్మిషన్ ఇస్తావు, ఇక్కడ రానియకుండా చేస్తావు. వాళ్ళ సమస్యలు చెప్పుకొని రాదు. ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడతాం? ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసింది, ఇప్పుడు వీళ్ళు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసింది అని చెప్తున్నారా? బరాబర్. ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు సపోజ్ సర్పంచ్ అనుకో, వాళ్ళ మూమెంట్స్ ఎంతసేపు ట్రేస్ చేసేందుకు, వాళ్ళకి కావాల్సిన మూమెంట్స్ ఎంతసేపు. ఇప్పుడు నేనే ఉన్నా, నాది బరాబర్ ట్యాప్ అవుతుండొచ్చు, నేనైతే అనుకుంటున్నా ట్యాప్ అవుతుంది, కానీ నాకేం ఫరక్ పడదు. కానీ వాడు మూమెంట్స్ ఎక్కడున్నాయి, టవర్లు ఎక్కడున్నాయి అని పెట్టి సర్పంచ్ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేసే సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి కదా. ఎందుకుంటాయి ఇవెందుకుంటాయి? సో నేను అనేది ఏంటంటే, నువ్వు మార్పు లేదా అంటే, నేనైతే ఎక్స్పెక్ట్ చేసినంత మార్పు అయితే కనబడతలేదు. ఒకవేళ మార్పు ఉన్నదని అంటే ఇప్పుడు నువ్వే చెప్పరాదు, నువ్వు ఒక 10 పనులు వాళ్ళు మంచి పనులు చేసినా చెప్పు. ఇంకా బస్సులలో ఉచితం కాదు భయ్, నువ్వు చదువుల సంగతి సంగనాకిస్తున్నావు కదా మొత్తం నాశనం పట్టి. ఈ ఫోన్ టాపింగ్ ఎపిసోడ్ గురించి ఏం చెప్తారన్న మీరు? ఫోన్ టాపింగ్ ఎపిసోడ్ దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్, గవర్నమెంట్ ట్యాప్ చేసే చేసే ఛాన్స్ ఉందంట. దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ కదా, ఛాన్స్ ఉంది. నా దగ్గర ఆధారం లేకపోవచ్చు, కానీ దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్. ఎందుకంటే ఇది ఆనవాయితీగా ప్రతి ప్రభుత్వం చేసేదే. కానీ ఎవరిది చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అనేది వేరే విషయం. కానీ దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్. వాళ్ళ చేతులలో అయితే అది ఉంది. ఆయుధం వాడతారా అనేది తెలియదు. ఆ AK-47 అయితే వాళ్ళ దగ్గర ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ చేయగలిగే మాత్రం వాళ్ళకు ఉంది. వాళ్ళు ఎవరిదంటే అలా చేయగలిగేట్టు ఉంది. మనకు తెలిసిందా? వాళ్ళు ఇంత విచ్చలవిడిగా చేసుకొని ఏ బండ్లలో ఎన్ని పైసలు పోతున్నాయి ఇవన్నీ పట్టించి ఆ పొజిషన్లను దొరకబట్టుడు, వీళ్ళ పైసలు పోలీసుల బండ్లలో పంపించుడు, ఇవన్నీ గత ప్రభుత్వాలు చేసినాయి కదా. నేను ఏమంటున్నా అంటే, వీళ్ళందరిది ఏమన్నా డిఫరెంట్ స్కూల్స్ ఏమైనా ఆధ్యాత్మికంగా ఉండి వీళ్ళకి ఏమీ లేదు, వీళ్ళు ఏం లేదు, ఒంటి మీద బట్ట తప్ప వీళ్ళకి ఏముండదు, ఆశ గీష ఏముండదు అనేది కాదు కదా. వీళ్ళు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇది కూడా అందులోకెళ్ళి వచ్చిన బ్యాచే. ఇవన్నీ ఒకటే బ్యాచ్. ఇంకా ఈయన ఏంటంటే చంద్రబాబు దగ్గర ట్రైన్ అయినటువంటి మనిషి కాబట్టి ఇంకా జర జిత్తులు ఎత్తులు అన్ని పోకడలు కొద్దిగా ఎక్కువనే ఉంటాయి ఈయన.